హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. నేను నైట్ అయితే సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకు అంటే నేను మొన్న చెప్పినా గదా! ఇలా పడుకున్న తర్వాత సడెన్‌గా కరెంట్ పోయింది. ఒక 2, 3 అవర్స్ తర్వాత కరెంట్ వచ్చిందని చెప్పేసి, అగో గట్లనే మళ్ళా నైట్ గూడా జరిగిందనమాట. నైట్ గూడా కరెంట్ పోయింది. పిల్లలకి దోమలు కరిచినాయి. బాగా ఉబ్బరిచ్చినాయి. ఇక వాళ్ళకి ఒక గంట, గంటన్నర సేపు నేను అది విసనల కర్రతో ఊపుకుంటూ వాళ్ళనైతే పడుకోబెట్టాను. ఇక మనకేంటంటే ఒక్కసారి నైట్ మెలుకువ వచ్చిన తర్వాత మళ్ళా నిద్ర పట్టడానికి చాలా టైమే పడతది. ఇక నాకైతే అంతే. ఇక ఏం చేసినా అటు ఇటు పిల్లల్ని నిద్రపోయిన తర్వాత ఇక నేను గూడా ఒక కొద్దిసేపు అదొకటి, ఇదొకటి ఆలోచించుకుంటూ అట్లనే నిద్రపోయినా. ఇగ మార్నింగ్ నేను ఏ టైంకి లేవాలి? 5కి లేవాలనమాట. అయితే నేను ఈరోజు పులిహోర చేస్తున్నాను కాబట్టి, అది తొందరనే అయిపోతది. 5:30కి, 5:40కి లేసినా గూడా ఏం కాదు అన్నట్టుగా అయితే నేను అల్లరని 5 నుంచి 5:30 వరకైతే మార్చుకున్నాననమాట. అదేంటో తెలీదు. ఎప్పుడైతే తొందరగా లేవాలనుకుంటామో, అప్పుడు 5, 10 నిమిషాలు లేట్ అయితది. ఎప్పుడైతే కొంచెం లేట్‌గా లేవాలనుకుంటామో, రోజు దానికన్నా ఒక 10, 20 నిమిషాలు ముందే లేస్తామనమాట. ఈరోజు గూడా నాకట్లనే అయింది. అయితే నాకు కరెక్ట్‌గా 4:40కి అయితే మెలుకువొచ్చేసింది. అయితే అప్పటినుంచి ఒక 20, 25 మినిట్స్ అన్నా పడుకుందాం అని చెప్పేసి అటు ఇటు మెసిలినా నాకేం నిద్ర రాలేదనమాట. ఇగ నేను ఆ 4:50కి లేచిన తర్వాత వార్మ్ వాటర్ తాగి ఒక 30 మినిట్స్ వరకు రిలాక్స్‌గా కూర్చున్నాననమాట. దానివల్లే నేను ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే మనం లేట్‌గా లేసినామనుకో, మన రొటీన్ మొత్తం హడావిడి ఉంటది. అదే కొంచెం పొద్దున్న లేస్తే మొత్తం ఎటు చూసినా గూడా ప్రశాంతంగా, ఏ పని కూడా కొంచెం భారం అనిపించదనమాట. ఇగ లేవగానే పిల్లల కోసమయితే వామ్ వాటర్ పెట్టినా, తాగడానికి పెట్టినా, స్నానం చేయడానికి పెట్టి, పులిహోర అయితే కలిపేసి ఆడబెట్టి, వాళ్ళ ముగ్గురికి బాక్స్‌లో అయితే పెట్టినా. పెట్టిన తర్వాత ఈరోజు విషమ్మకైతే వెడ్నెస్‌డే గదా! వెడ్నెస్‌డే రోజు అంటే ఇది నిన్నటి వ్లాగు. వెడ్నెస్‌డే రోజు తనకి వైట్ పీటీ యూనిఫార్మ్ ఉంటదనమాట. ఇక నేను పాయింటేసిన, టీ షర్ట్ ఏసిన తర్వాత తనకి ఇన్‌షర్ట్ ఏసినా అనమాట. మొన్నటిదాకా ఎల్‌కేజీ, యూకేజీలో ఉన్నప్పుడు రెడ్ కలర్ యూనిఫార్మ్ ఉండే గదా! పీటీ యూనిఫార్మ్ ఏం లేదనమాట. ఇప్పుడు తను ఫస్ట్ క్లాస్‌కొచ్చింది గదా! తనకు గూడా పీటీ యూనిఫార్మ్ ఉంది. ఇక ముందయితే నాకు తెలీక ఇన్‌షర్ట్ ఏసిన. తర్వాత మా సార్ జెప్పిండు ఇన్‌షర్ట్ అయితే తీసేసి విషం అయితే రెడీ చేసిన. ఇక నిన్న సాయంత్రం అయితే మా సారు తనకి షూస్ అయితే తీసుకొనొచ్చిండు. దీంతో పాటు బ్లాక్ కలర్ షూస్ గూడా తీసుకొచ్చిండనమాట. అయితే తనకి ఇప్పటికి 2 క్లాసెస్ అయిపోయినాయి. ఎల్‌కేజీ, యూకేజీ. ఒక 3 జతల షూస్ అయితే తీసుకున్నా అనమాట. ఫస్ట్ ఎల్‌కేజీలో ఉన్నప్పుడు ఒక షూ తీసుకుంటే అవి 6 మంత్స్ లోపే చిన్నగా అయిపోయినాయి. మళ్ళీ దాన్ని చేంజ్ జేసినాం. మళ్ళా ఎల్‌కేజీలో ఇంకో షూ అయితే తీసుకున్నాను. అది మళ్ళా యూకేజీ మిడిల్‌కి రాగానే చిన్నగా అయిపోయినాయనమాట. మళ్ళా ఇంకో షూస్ తీసుకున్నాను యూకేజీలనే. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌కొచ్చింది గదా! అగో తనకి మళ్ళా మొన్న తీసుకున్న షూస్ గూడా చిన్నగా అయిపోయినాయంటే, మళ్ళా బ్లాక్ కలర్ షూస్, వైట్ కలర్ షూస్ అయితే తీసుకొనొచ్చిండు మా సారు. ఇక విషమని రెడీ జేసి స్కూలుకి పంపిస్తున్నా అనమాట. అయితే మా సార్‌తోనెళ్ళలేదు గదా! మా సారేమో కొంచెం తొందరగానే ఎళ్తుండు. అయితే తనతో పాటు ఎళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఒక నలుగురు, ఐదుగురు ఉంటున్నారంట. ఇక మా సార్ ఏం చెప్పిండంటే, "మరీ అంత పొద్దున 10, 15 ముందు రావాల్సిన అవసరం ఏం లేదు నాన్న. పక్కనే గదా! నువ్వు తీరికగా రా" అని జెప్పేసి మా సార్ జెప్పిండు. ఇక నాకేమో పొద్దున్నేమో పని తీరుతలేదు. పని తీరుతలేదంటే ఇప్పుడు విషమని రెడీ జేసి పంపించిన తర్వాత వెంటనే మళ్ళా నేను కన్నయ్యకు స్నానం జేయించి, తనని లేపి, బ్రష్ చేయించి, పాలు తాపిచ్చి, ఈ పనులన్నీ చేసుకోవాలి గదా! అందుకే టైం ఉంటలేదు నాకు. ఇక నేను చెప్పిన, "నాన్న మార్నింగ్ టైమ్‌లో నువ్వేవో ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వచ్చేటప్పుడు నేను తీసుకొస్తా" అని చెప్పిన. ఇక తను గూడా స్కూలుకి పోయింది. ఇక నేను కన్నయ్యని రెడీ జేసి, తనని గూడా స్కూల్‌లో దింపేసి వస్తున్నా ఇంటికి. నేను కన్నయ్యని దించేటప్పుడే ఇంకా పాలాంటీ వచ్చిందనమాట. ఆమె పాలిచ్చింది. పాలిస్తే ఇంక నేను వాటిని తీసి ఆ మంచం మీద పెట్టి వచ్చినంక వెయిట్ చేద్దామని జెప్పి కన్నయ్యనైతే క్లాస్‌లో దించేసి వచ్చేసాను. ఇక ఇప్పుడు మన ఇంటికి 2 గంటల వరకు వస్తోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి గేట్ క్లోజ్ చేసి లోపలికొచ్చి ఈ పాలైతే వేడి చేస్తున్నాను. నిజంగా ఆమె మంచిగా పోస్తుందనమాట చిక్కటి పాలు. మొన్న ఇంతకు ముందుకు ఆవు పాలు తీసుకున్నప్పుడు నాకు 1 మంత్‌కు నెయ్యి చేసేదాన్ని. అప్పుడు నెయ్యి తక్కువగా వచ్చేది. ఇది 15 డేస్ కూడా సరిగ్గా కాలేదు. నెయ్యి క్వాంటిటీ మాత్రం చాలా వచ్చిందనమాట. ఇక చూసిండ్రు గదా! పొద్దున చామగడ్డ చారు కోసం చామగడ్డలు ఉడకబెట్టి పక్కన పెట్టిన. ఆ తర్వాత పులిహోర కొంచెం ఉంది. నైట్ చేసిన 2 చపాతీలున్నాయి. ఇక చాయ్ అయితే పెట్టుకుంటున్నా తాగడానికి.
ఇక పిల్లలిద్దరినైతే స్కూల్‌కి పంపించొచ్చిన. నా కోసం అయితే చాయ్ పెట్టుకున్నా. ఈరోజు ఇంట్లో పనులైతే మస్తు పనైతే ఉంది. ఏం పని కాలేదు. కాకపోతే వాళ్ళిద్దరికి టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు పులిహోర చేసిన కదా, గిన్నెలైతే తోమి పక్కన పెట్టేసిన. ఇప్పుడు చాయ్ పెట్టుకొని చాయ్ తాగాలి. చాయ్ తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు తుడవాలి అనమాట. మార్నింగ్ లేట్ అయిందని ఇల్లు తుడవాలి. తర్వాత బెడ్రూమ్ మొత్తం బెడ్షీట్స్ అన్ని ఆగమాగం అయినాయి అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని అక్కడనే రెడీ చేస్తా కదా, సో ఆ బెడ్రూమ్ అంతా క్లీన్ చేయాలి, తూడ్చాలి. తర్వాత వంట వచ్చేసేమో ఈరోజు నేను చామగడ్డ చారు అయితే చేయడానికి ముందే చామగడ్డ అయితే ఉడికించి పెట్టిన కదా, ఈరోజు చామగడ్డ చారు ఒక్కటే చేస్తా, ఇంకా వేరే కర్రీ ఏమి వండను. ఎందుకంటే మధ్యాహ్నం ఒక్కటే పూట కదా చారు, నైట్ మా సార్ చికెన్ తెస్తారు, ఇంకా చికెన్ కర్రీ వండి మళ్ళీ ఈరోజు ఒక కూర వండిననుకో 2 పూటలకి కొంచెం మిగిలిపోతుంది కదా, చారు చేసేస్తే నైట్ చికెన్ ఫ్రై చేసేస్తే తినొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. అన్నం వండాలి. తర్వాత వచ్చేసి అగో అక్కడ మీగడ కనిపిస్తుంది కదా, తీసి పెట్టిన అనమాట. మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది, చూస్తుంది కదా, ఇగో దీంట్లో నిండిపోయింది అని చెప్పేసి ఇగో దీంట్లో కూడా వేసిన అనమాట. మళ్ళీ మీగడ నెయ్యి చేయాలి. తర్వాత వచ్చేసి బ్రెడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఛాయ్ అవుతుంది కదా, ఈలోపు ఇదైతే వేసుకుంటాను. పాలు నేను నార్మల్గా హీట్ చేద్దాం అనుకున్నా, ఈ కప్పుతోనే హీటర్ మీద పెట్టినా మస్తు హీట్ అయిపోయినాయి. అట్లుంటుంది నాతో అనమాట. 1 2 3 4 చాలా వేడిగా అయిపోయినాయి. షుగర్ కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈస్ట్ అయితే వేస్తా. एक नंबर కప్పు తీసుకోవాలి, దానికే నేను ఇంత బాగా గూగుల్తో సెర్చ్ కర్లే नहीं मिलेगा ऐसे यार छोड़े चेक कर ले गूगल तो सर्च कर ले नहीं मिलेगा ऐसा यार छोड़े एक नंबर చాయ్ అయితే పోసుకున్నా. ఈ పాలు అయితే మస్తు వేడిగా ఉన్నాయి కదా, ఈ పక్కన పెడతా. చాయ్ తాగి వచ్చిన తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేస్తా. చాయ్లో అయితే ఒక 2 బిస్కెట్లు అయితే కావాలి. రెండు అని చెప్పి 4 తీసుకుంటున్నా. ఇక ఇందాక నేను బ్రెడ్ చేద్దామని చెప్పేసి పాలు, షుగరు కలిపి పెట్టినా కదా, దాంట్లోనే ఇప్పుడు 1½ టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని కలిపేస్తున్నాననమాట. అయ్యో! అన్నమాట. మీ అందరూ చెప్తున్నారు కదా, అన్నమాట అనే పదాన్ని ఊకే అనకు అని చెప్పేసి. కాకపోతే నాకు చాలా అలవాటయిపోయింది ఆ మాటని. ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మనం అనుకునే విధానాన్ని బట్టి, లేకపోతే మనం చేస్తున్న పనిని బట్టి గూడా ఆహ్, అన్నమాట అని జెప్పేసి మనం అంటూ ఉంటాము. మొన్న గూడా ఒక సిస్టర్ జెప్పింది, "సరిత ఊకే అన్నమాట అనకు" అని చెప్పేసి. ఇప్పటికే మన వీడియోలో గూడా చాలా సార్లు అన్నట్టున్నా ఈరోజు. కానీ ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు నేను వాయిస్ చెప్పేదానికి అన్నమాట అని వాడకుండా అయితే ట్రై చేస్తాను వాయిస్ చెప్పడం. అదంతా సరే గానీ, ఇప్పుడు నేను చారు చేయడానికి చామగడ్డని ఉడికించి పెట్టుకున్నాను గదా, పైనుంచి అయితే పొట్టు తీస్తున్నాను. ఈరోజు చామగడ్డ చారు ఒకటి చేసేస్తా అనమాట. నైట్ మా సార్ చికెన్ తెస్తా అన్నారు. ఇంకా మళ్ళా 2 కూరలు వండితే అన్నీ మిగిలిపోతాయని చెప్పి చారు ఒకటే చాలు అన్నట్టుగా అయితే చేస్తున్నాను. ఇక అన్నం గూడా పొయ్యి మీద పెట్టినా. అయితే నేను హీటర్ మీద చారు జేయాలి గాబట్టి, అటువైపు హీటర్ మీద నాకు చేస్తూ వీడియో అయితే రికార్డ్ చేయరాదు. అందుకే నేనైతే అన్నంని ఆ హీటర్ మీద పెట్టి, చారునైతే ఇక్కడైతే ఇది చేద్దామని చెప్పి మళ్ళీ హీటర్ పైన చారు జేయడానికి గిన్నె అయితే పెట్టుకున్నా. ఈరోజు మీ అందరితో నాకున్న బాధ్యతలు, నాకున్న కోరికల గురించయితే చెప్తాను. ఒక అమ్మగా, భార్యగా, ఓ ఇంటి ఇల్లాలుగా నా బాధ్యతల గురించి నేనెలా ఆలోచిస్తున్నాను, నా కోసం నేను ఏం చేసుకోవాలనుకుంటున్నాను, నా కోరికలేంటి, నా డ్రీమ్స్ ఏంటి, ఆ 2 ఒకటే కోరికలన్నా, డ్రీమ్స్ అన్నా మళ్ళా మీరు తప్పుగా అయితే అనుకోకుర్రి. ఫ్లోలో వచ్చినాయనమాట.
ఇగ నేను చేసే ప్రయత్నాలేంటి అని జెప్పి మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక అమ్మగా నేనేం చేస్తున్నానని జెప్పి, నేనైతే నా పిల్లల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నాను. అది నాకు తెలుసు. అది వాళ్ళకి కూడా తెలుసనమాట. విషయమ్మా, కన్నయ్య చిన్నగా ఉన్నా గూడా ఎంత మంచిగా మాట్లాడతారో నాతోనైతే. "అమ్మ నువ్వు మా కోసం ఎన్నెన్నో చేస్తున్నావు. మా కోసం అన్నీ చేసి పెడతావు. నువ్వంటే నాకు మస్తు ఇష్టమమ్మా" అని జెప్పి మా కన్నయ్య చెప్తాడు. ఆయన చెప్తుంటే అసలు ఆ మాటలతోనే ఎట్లంటే కొండంత సంతోషం అనిపిస్తదనమాట. ఇగ మార్నింగ్ లేవగానే పిల్లలకి స్కూల్ టైమ్ అయితది గదా! ఫస్ట్ ఏం చేస్తా, కిచెన్‌లోకి పోయి వాళ్ళ కోసం అయితే ప్రతిరోజు టిఫిన్ రెడీ చేస్తాను. ఏదో ఒకటి వెరైటీగా చేయడానికే చూస్తాను. తినేటప్పుడు గూడా పిల్లలకి ఒకటి నిన్న చేశాను, మొన్న చేశాను అని బోర్ రాకుండా ఉండేటట్టుగా రోజు ఒకటి కొత్తగా చేయాలని జెప్పి నేను అనుకుంటాను. నేను చేసే టిఫిన్స్ అయినా సరే అప్పుడప్పుడు చేస్తుంటాను. రెగ్యులర్‌గా అయితే అవే చేయను. ఒక వారం ఒక టిఫిన్ చేస్తే నెక్స్ట్ వారం ఇంకొకటి చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ టైం అయితూ ఉంటే ఇంకా అన్నీ దగ్గరలో ఉండేవి తొందరలో అయిపోయేయి చేసి పెడతాను. అంతేకానీ పిల్లలకు నేను చేసే టిఫిన్ ఉంటది గదా! వేటి మీద చిరాకు రాదు. కొన్నిసార్లు నేను వాళ్ళని ముందు రోజే అడుగుతాను. నాన్న మీరు టిఫిన్‌లోకి ఏం తింటారు? మీకేం కావాలి? అని చెప్తే వాళ్ళైతే చెప్తారు. వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తాను. ఇంకా అన్నం లంచ్‌లోకొచ్చేసేమో నేను ఏ కర్రీ వండినా గూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే వంట అయితే చేస్తాను ఎప్పుడైనా సరే. ఇప్పుడు నాకేమో కొంచెం చప్పగా కాకుండా మంచిగా అంటే ఉప్పు, కారం నిండుగా ఉండేటట్టు తినడం అలవాటు. కానీ పిల్లలు గదా! వాళ్ళు కూర ఎక్కువ తినలేరు అని చెప్పేసి నేను చాలా కారం అయితే వాళ్ళ కోసం తగ్గించి వండుతాననమాట. వాళ్ళు గూడా మంచిగా తింటారు. తర్వాత సాయంత్రానికొచ్చేసి పిల్లలకి ఏవైనా స్నాక్స్‌గా చేసి పెట్టడం అలవాటు. తర్వాత పాలు, బిస్కెట్. నైట్ వచ్చేసి వాళ్ళు ఏది అడుగుతారు, చపాతీ అడిగితే చపాతీ, అన్నం అడిగితే అన్నం. తర్వాత వాళ్ళకి స్నానం చేయించిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునే వరకు ఇంకెన్నో పనులైతే చేయించుకుంటాను. వాళ్ళకి చేయిస్తాను నేను. మంచిగా చదివిస్తాననమాట. వాళ్ళకి చదివించడం నాకొక పెద్ద వరం లాగానే నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నున్నా సరే, నా పిల్లలు గూడా ఒక్కరే ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళతోని ఆడుకోవడానికి గూడా ఇక్కడ ఎవ్వరు ఉండరు. అలాంటప్పుడు నేనేం చేస్తాను, నా పని నేను చూసుకోకుండా నా టైం మొత్తం నేను వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. అప్పుడు వాళ్ళకి ఒక డే అనేది బోర్ రాకుండా ఉంటదనమాట. అప్పుడు వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక స్కూలుకి పోయినంక వచ్చిండ్రా, బ్యాగ్ ఆడ పడేసిండ్రా, మీ అంతలో మీరు చదువుకోండి అనైతే నేను చెప్పను. ఖచ్చితంగా మధ్యాహ్నం చదివిస్తాను. నైటు గూడా చదివిస్తాను. మధ్యాహ్నం ఏం చేపిస్తానంటే వచ్చినంక ఒక గంట, గంటన్నర సేపు వాళ్ళు అన్నం తిని ఆడుకున్నంకనే నేనేం చేస్తానంటే స్కూల్‌లో ఇచ్చిన హోంవర్క్ అయితే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కంప్లీట్ చేసిన తర్వాత నైట్ టైమ్‌లో నేను ఆ స్కూల్‌లో చదివిన లెసన్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఎస్ఎస్‌టీ గాని, హిందీ గాని, ఇంగ్లీష్ గాని వాటిని లెసన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మా కన్నయ్యకి ఏంటి అంటే తనకి నేను రాయడం నేర్పించాలి. ఇప్పుడు ఏం చేస్తాడంటే తను మధ్యాహ్నం అయితే రాసుకుంటాడు. నైట్ వచ్చేసి నేనేం చేస్తానంటే పిక్చర్ బుక్‌లో కొన్ని పార్ట్సు, షేప్సు, తర్వాత ఫ్లవర్సు, బుక్సు, తర్వాత వాటర్ యానిమల్సు, తర్వాత ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ తనకి నేర్పిస్తూ ఉంటాననమాట. తనేం చేస్తాడు, నేను చదువుకున్నట్టయితే అస్సలు నేర్పియను. వాళ్ళతోని ఎంత చదివిపిస్తానో అంతే ఎక్కువ మాట్లాడతాననమాట. ఇంకా వాళ్ళకి అప్పుడు ఇంతసేపు చదువుకున్నామే, అంతసేపు చదువుకున్నామే అనే బోరే రాదనమాట. ఈ విధంగా నేను నా పిల్లలనైతే బాధ్యతగా చూసుకుంటాను. ఇగ ఇప్పుడు అమ్మ బాధ్యత అయిపోయిన తర్వాత భార్య బాధ్యత ఏదుంటదంటే పొద్దున మా సారు లేవగానే టీ తాగరనమాట. తన కోసం అది లెమన్ జ్యూస్ ఉంటది గదా! అది కలిపిస్తాను. తనకు గూడా టిఫిన్ చేసిస్తాను. తను టిఫిన్ చేసుకొని స్కూల్‌కెళ్తారు. కొంచెం తింటారు. కొంచెమేమో స్కూల్‌కి తీసుకొనెళ్తారు. మళ్ళా వచ్చేసరికి ఏ వంట చేయమని వాళ్ళు చెప్తే దానికి తగ్గట్టుగానే చేసి పెడతాను. రాగానే ఇంకా తనకి కూడా అన్నం పెట్టేసి ఈ విధంగా భార్య బాధ్యతలను కూడా నేను చేసుకుంటూ పోతున్నాను. ఇగ ఆ తర్వాతొచ్చేసి ఒక ఇంటి ఇల్లాలుగా. అయితే నేనేం చేస్తాను ఇంకా వాళ్ళు పిల్లలు, మా సార్ ఇద్దరు స్కూలుకి పోయిన తర్వాత ఇంటి పనులన్నీ నీట్‌గా చేసుకుంటాను. ఏ పనైనా కూడా వాళ్ళొచ్చే వరకు పెండింగ్‌లో అస్సలు ఉంచననమాట. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలైనా సరే, మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళేదైనా పనికెళ్ళినప్పుడు
వచ్చే వరకు అన్నీ హడావిడిగా ఉండి, మనం 24 అవర్స్ పని చేస్తున్నట్టు ఉండి, వాళ్ళకు ఇంటి వాతావరణం చిరాకొస్తే ఎవరికైనా సరే ఇంట్లో ఉండాలనిపియదు. ఇంటి వ్యక్తుల మీద గూడా కోపం వచ్చే అవకాశాలుంటాయనమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇంటి పనులు చేసుకుంటే వాళ్ళకి గూడా తృప్తిగా ఉంటది వచ్చిన వాళ్ళకి. ఇలా ఇంటి ఇల్లాలుగా నేను నా పనులన్నీ సక్రమంగా మంచిగా చేసుకుంటాను. అయితే ఇంట్లో పనులు చేసుకుంటేనే నా వీడియోస్ అనేవి రోజు రికార్డ్ చేస్తాను. ఇవి నేను చేసే పనులే కాదు, ప్రతి ఒక్క పెళ్ళైన ఆడపిల్ల ఇవే పనులు చేసుకుంటది. నాకు చూయించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇలా నా ఛానల్‌లో చూపిస్తున్నాను. కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులు చేసుకొని, చూపించుకొని ఆడవాళ్ళు ఎంతోమందున్నారు. వాళ్ళందరూ గూడా గ్రేటే. ఇగ ఇప్పుడు ఒకే డేలో నా 3 బాధ్యత అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక అమ్మగా, భార్యగా, ఓ ఇంటి ఇల్లాలుగా. ఇప్పుడు నా కోసం నేను ఏం ఆలోచిస్తాను అంటే, ఇప్పుడు అందరికీ అన్నీ కరెక్ట్‌గా అయితే చేసేస్తున్నాను కదా! నా కోసం నేను ఏదైనా చేసుకోవాలి. ఏదైనా అంటే ఇప్పుడు ఇంటి పనులు, వంట పనులు చేస్తున్న వాళ్ళకి గూడా ఒక ఆలోచన ఉంటది. ఏదో ఒకటి చేసుకోవాలి. నలుగురిలో రెస్పెక్ట్ కావాలి. లేదు అంటే ఎంతో కొంత సంపాదించి ఇంట్లో ఉండే భర్తకి కొంచెం సపోర్ట్‌గా ఉండాలి. లేదు అంటే పిల్లలకి నచ్చినవి కొనియాలి. లేదు అంటే నాకు నచ్చినవి నేను కొనుక్కోవాలని చెప్పేసి ఇలా ఎన్నో ఆలోచనలుంటాయి గదా! నాకుండే ఆలోచన ఏంటి అంటే మా సార్ అయితే అన్నీ మంచిగానే చూసుకుంటారు. పిల్లలకి ఏమైనా గావాలంటే అన్నీ తీసుకొస్తారు. ఇంకా ఫుడ్డు ఇవన్నీ మంచిగనే చూసుకుంటారు. ఎలాంటి లోటేమి ఉండదు. కాకపోతే నాకే అనిపిస్తదనమాట. ఎంతసేపు మనం ఒకరి దగ్గర రూ. 10 కోసం, రూ. 20 కోసం ఊకే చేయి చాపితే మంచిగుండదు గదా! ఇప్పుడేంటంటే మన పిల్లలకి మనం ఏదైనా గిఫ్ట్ కొనియాలన్నా గూడా నేను మా సార్‌ని అడిగితే అప్పుడు నేను పిల్లలకి ఇచ్చిన ఆనందం కూడా నాకుండదు. అందుకే నేనేం చేస్తున్నానంటే నేను కూడా ఎంతో కొంత ఒక రూపాయి కూడా నేను సంపాదించాలి. నా ఖర్చులు నేను చూసుకోవాలి. పిల్లలకి ఇష్టమైనవి గూడా నేను కొనియాలి అనే ఆలోచనతోనే నేనైతే నా ఛానెల్‌ని స్టార్ట్ చేశాను. ఎందుకు ఛానలే స్టార్ట్ చేశాను. ఛానల్ నుంచి అన్నన్ని డబ్బులొస్తాయా అనే ఆలోచన అందరికీ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ అయితే చాలా కష్టము. కానీ నేనెందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇప్పుడు మా పిల్లలకి ఇక్కడ స్కూలు 12కి అయిపోతదనమాట. ఇప్పుడు విషమ్మకి కానీ, గణేకి కానీ 12కి స్కూల్ అయిపోతది. మా సార్‌కొచ్చేసేమో ఇప్పుడు ప్రెజెంట్ 12:30కి అట్లా అయిపోతుంది. కానీ ఆ తర్వాత ఆఫ్టర్‌నూను 2 గంటలకైతే మా సార్‌కి స్కూల్ అయిపోతది. పిల్లలకైతే 12:30 వరకే స్కూల్ అయిపోతది. మార్నింగ్ నేను వాళ్ళని స్కూల్ దగ్గర దింపి, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొచ్చి, మళ్ళా 12:30 నుంచి మళ్ళా నేను నైట్ వాళ్ళు నిద్రపోయే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను గదా! ఇప్పుడు బయటికి పోయి మనం ఏదైనా వర్క్ జేసినా, లేకపోతే జాబ్ చేసినా ఇప్పుడు జాబ్ అని నేను అనను. ఎందుకంటే జాబ్ జేయడానికి నాకు స్టడీ ఏం కంప్లీట్ కాలేదు. ఈడికొచ్చిన తర్వాత గూడా ఇంకా నేను దాని గురించి ఏం ఆలోచించలేదు. వచ్చినంక మ్యారేజ్ అయినంక కొన్నిసార్లు అనిపించిందనమాట. మనం గూడా స్టడీ కంటిన్యూ జేసి ఏదో ఒకటి చేసుకుందాం అని జెప్పి, ఆలోపే ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇగ నేను గూడా చేయలేదనమాట. ఇగ ఇప్పుడు చేద్దామంటేనేమో ఇగ పిల్లలతోనే ఇగ నాకు సరిపోతుంది. మళ్ళా నేను అక్కడ నా స్టడీ పరంగా గూడా ఎగ్జామ్స్ రాసుకున్నా గూడా పిల్లలకి డిస్టర్బ్ అయితది. ఇప్పుడేంటి అంటే పిల్లలకి మనం పక్క నుండి నేర్పించాల్సినయి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదో కన్నామా, వాళ్ళంతట వాళ్ళే పెరిగారా, స్కూలుకి పోయారా, వచ్చారా అన్నట్టు కాకుండా ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న పిల్లలకు ప్రతి ఒక్కటి తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇంకా నాకనిపించింది బయట వర్క్స్ గూడా నా వల్ల కాదు. ఇంక నేనేం చేయలేను. బయటికెళ్ళి ఒక పనిని గూడా నేర్చుకోలేను అని చెప్పేసి ఇంట్లో ఏదైనా ఒకటి చేసుకోవాలి అని చెప్పి ఇలా అయితే మీ ముందు డైలీ వ్లాగ్స్ లెక్క నేను ఇంట్లో చేసే పని మీకు చూపిస్తున్నాను. ఇక దీంతో పాటుగా నాకుండే ఒకే ఒక డ్రీమ్ ఏంటి అంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, కేక్స్ నేర్చుకోవాలని చెప్పి. ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడం కూడా నేను చాలా సార్లు ట్రై చేసినా, కానీ పిల్లలు చిన్నగా ఉండడం వల్ల ఎప్పుడూ వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు కూడా 12 గంటలకు వస్తున్నారు గదా! ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ అంటే ఎట్లుంటది? వాళ్ళొక వీడియో రిలీజ్ చేస్తారు. దాన్ని చూసి మనకు టైం ఉన్నప్పుడు మనమైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కదా! నేను గూడా అట్లనే చేద్దామని నేననుకున్నా. కానీ 3, 4 సార్లయితే నేను దాంట్లో ఫెయిల్ అయినా. కానీ ఈసారి ఆన్‌లైన్ క్లాస్‌లో ఖచ్చితంగా జాయిన్ అయ్యి స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటాను. అది ఇప్పుడు నేర్చుకోవాలా? ఫిబ్రవరిలో నేర్చుకోవాలా? అని చెప్పి నేను ఆలోచిస్తున్నాననమాట. ఇప్పుడు నా కోసం నేను చేసుకోవాల్సినవి ఈ రెండే పనులు. ఒకటి యూట్యూబు, స్టిచ్చింగ్ దాంట్లోనే కేక్స్ అనమాట. ఇట్లయితే నా ఆలోచన ఉంది. మీకైనా సరే ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే చదువు లేదు అని చెప్పేసి బాధపడకండి. ఎందుకంటే నేను రోజు చేసేది అదే పననమాట. కానీ చదువుతో సంబంధం లేకుండా ఎన్నో పనులున్నాయనమాట. ఇప్పుడు స్టిచ్చింగే అనుకోండి ఎగ్జాంపుల్. స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు
కొత్తగా యాపులు పెట్టుకొని మరి ఆన్‌లైన్‌లో నేర్పిస్తున్నారు. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే స్టిచ్చింగ్‌కి సంబంధించిన ఛానెల్స్ ఎన్నో ఉన్నాయి. మంచిగా బయట బొటిక్ పెట్టుకొని మంచిగా రన్ చేస్తున్నారు. తర్వాత జ్యువెల్లరీ సేల్స్ అనమాట. మీరు చూస్తున్నారు గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత ట్రెండింగ్‌గా అవుతున్నాయో. జస్ట్ ఇంతకుముందుకు ఎట్లంటే షాప్‌లోకి పోయి మనం జ్యువెల్లరీస్ తీసుకునేవాళ్ళం గదా! అప్పుడు బేరాలాడి తీసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఆ రోజులు పోయినాయన్నమాట. ఇప్పుడు అక్కడ, ఇక్కడ ఆన్‌లైన్‌లో ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్‌కి మనం జ్యువెల్లరీ కొనేస్తున్నాము. ఆ బిజినెస్ పెట్టుకున్నా, కేక్స్ పెట్టుకున్నా, తర్వాతొచ్చేసి ఇంటికాడ చిన్న చిన్న వర్కులు చేసుకున్నా గూడా అంటే మగ్గం వర్క్ గానీ, తర్వాత ఇంకోటి డిజైనింగ్ గానీ, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ గానీ, పెయింటింగ్ గానీ ఇలా ఎన్నెన్నో పనులైతే మనం ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు. అన్నిటికి చదువుతోనైతే సంబంధం లేదు అని చెప్పి నేను ఈ మధ్యనే అది తెలుసుకున్నాననమాట. మొన్నటిదాకా నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉండే. జాబ్స్‌తో పాటు ఈసారి బిజినెస్ కూడా అంటే ఇప్పుడిప్పుడు బిజినెస్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది కదా! బిజినెస్ చేసే వాళ్ళకి. అది కూడా బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు అనిపించే ఆలోచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నా మనసు అంటే నేనే ఇట్లున్నాను. నాతో పాటుగా ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? లేవా? అని కూడా నాకు తెలుస్తదనమాట. ఈరోజు ఇగ నేను చేసిన పనులొచ్చేసి ఇంక వంట అయిపోయిన తర్వాత చారైతే జేషినా. మీగడ చేస్తా అని చెప్పిన గదా! అంటే నెయ్యి తీస్తా అని చెప్పిన గదా! నెయ్యి గూడా చేసేసి పక్కన పెట్టిన. పిల్లలిద్దరూ స్కూలు నుంచయితే వచ్చేసిర్రు. వచ్చిన తర్వాత ఇంకా విషయమ్మ చూస్తున్నారు కదా! పీటీ యూనిఫార్మ్‌లో ఎంత క్యూట్‌గుందో మస్తు అనిపిస్తుందనమాట. ఈ యూనిఫార్మ్స్‌లో 4 కలర్స్ ఉన్నాయి. ఒకటేమో తర్వాత గ్రీను, బ్లూ, రెడ్, యెల్లో అనమాట. ఇగ పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ అన్నం తినిపిచ్చి ఇగ వాళ్ళని చదివిస్తా అని జెప్పిన గదా! నేను చదివించేలోపు 1 అవర్‌లో బ్రెడ్ అయితే మంచిగా బేక్ అవుతుందని జెప్పేసి నేనైతే హీటర్ మీద పెట్టిన. పెట్టిన తర్వాత గిన్నెలు తోమి విషమ్మని చదివించాననమాట. రేపు తనకి లాస్ట్ ఎగ్జాము. అయితే ఆ ఎగ్జామ్ కోసం తనకి నేను ఒక క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇదే కాదు అన్ని ఎగ్జామ్స్‌కైనా సరే నేను ఎట్లా చదివిపిస్తా అంటే తనని, ఇప్పుడు పిల్లలకి చదివితే గుర్తుండదు. రాస్తే స్పెల్లింగ్స్ గూడా వస్తాయి అని చెప్పేసి నేను టెక్స్ట్ బుక్ చూసి నాకు నచ్చినట్టుగా ఒక క్వెషన్ పేపర్ అంటే మేడం వాళ్ళు ఎలా ఇస్తారు అని చెప్పేసి ఆ మోడల్‌లో ఒక క్వెషన్ పేపర్ రెడీ చేసి తనకిస్తాననమాట. తనైతే ఇలా ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను వాటిని కరెక్షన్ చేస్తున్నాను. ఇలా కరెక్షన్ చేసేటప్పుడే ఇంకా నేను మధ్యలో ఎళ్లి ఒకసారి బ్రెడ్ అయితే చెక్ చేశాను. ఒక 15 మినిట్స్‌లో బ్రెడ్ అయిపోతది అనంగా నేనైతే పేపర్ కరెక్షన్‌లో పడేసి ఆ బ్రెడ్‌ని మర్చిపోయాననమాట. అదేంటో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాననుకో, ఆ పనిని నేను ఊకే 10, 20 సార్లు తలుచుకుంటూ ఉంటాను. మర్చిపోతాననే భయంతోని ఈరోజు అట్లనే బ్రెడ్ అయితే మర్చిపోయినా. ఆ ముచ్చట తర్వాత చెప్తా గానీ, విషయమ్మకి ఇక్కడ నేను క్వెషన్ పేపర్ రెడీ చేశాననమాట ఇంగ్లీషు. అయితే ఎల్‌కేజీలో వాళ్ళు ఎట్లిచ్చేదంటే ఎల్‌కేజీ, యూకేజీలో పేపర్ ఇచ్చేది క్వెషన్ పేపర్. దాంట్లోనే రాయాలి. ఇప్పుడేమో క్వెషన్ పేపర్ ఇస్తారు. ఆన్సర్ షీట్‌లో రాయాలనమాట. ఇది తనకు ఫస్ట్ టైమ్ కాబట్టి నేను బిట్ నంబర్స్ ఏసి క్వెషన్స్ ఇచ్చి ఇంట్లోనే నంబర్స్ ఏసి రాయి నాన్న ఎంతో కొంత ఐడియా వస్తది అన్నట్టుగా నేను ఇలా క్వెషన్ పేపర్ రెడీ చేసి ఇచ్చాను. విషయమ్మ గూడా మంచిగా రాస్తది. ఇప్పుడు మన పిల్లల్ని మనం చదివించినంతగా ట్యూషన్ టీచర్స్ అయితే చదివించరు. ఎవరైనా సరే జస్ట్ గుంపులో గోవిందలాగా వదిలేస్తారనమాట ట్యూషన్‌కెళ్తే. అదే ఇంట్లో అనుకో మన పిల్లల స్టడీ ఏంటి? వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు? వాళ్ళు దేంట్లో యాక్టివ్ ఉన్నారు? దేంట్లో మైనస్ ఉన్నారని ఇవన్నీ మనకు తెలుస్తాయనమాట. అందుకే నేనేం చేస్తా అంటే నాకింక వేరే పనులేమొద్దు. నేను నా పిల్లల్ని చూసుకోవాలి. ఇంట్లో ఉండి ఏదో ఒక పని నేర్చుకోవాలి అనే రెండే ఆలోచనలు నాకున్నాయి. నేను పేపర్ కరెక్షన్ చేసేలోపే ఒక 25 మినిట్స్ టైం పట్టిందనమాట. పిల్లలతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను కదా! బ్రెడ్ అయితే మర్చిపోయినా. ఈరోజు ఈ బ్రెడ్ ఎంత ఘోరంగా మాడిపోయిందంటే చూడండి. ఇగో ఇంత మాడిపోయింది. నేను చెక్ చేసినప్పుడు ఒక 10, 15 మినిట్స్‌లో బ్రెడ్ అయిపోతది. ఇంకా నేను 10 మినిట్స్ పైనే దీన్ని బేక్ చేశాననమాట. మొత్తం అంటే మొత్తం మాడిపోయింది బ్రెడ్‌ని. ఇగ చేసేదేముంటది ఇంత మాడిపోయినంక, ఇంకా కింది లేయర్ మొత్తం అయితే కట్ చేశాను. కట్ చేసి సైడ్ లేయర్ గూడా కట్ చేశాను. ఒక సైడ్‌ది అలానే ఉంచాననమాట. ఎందుకంటే బ్రౌన్ పార్ట్ అనేది కొంచెం నాకిష్టము. కానీ ఇది మరీ కొంచెం బ్రౌన్ అయిపోయిందనమాట. అయినా కూడా ఇలా మాడిపోయిందని చెప్పి బ్రెడ్‌నేం వేస్ట్ చేయలేదు. అయితే నేను షుగర్ కొంచెం 4 టేబుల్ స్పూన్ ఏసాను గదా! స్వీట్‌నెస్ బానే ఉంది. ఇక అందుకే ఇంకా నేను అక్కడ మాడిపోయినంత వరకు కట్ చేసి, ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ టైమ్‌లో వాళ్ళకైతే చాయ్ పోసి పాలు పోసి బ్రెడ్ అయితే ఇచ్చిన. ఇంగా వాళ్ళేం జేస్తారంటే ఫస్ట్ బ్రెడ్‌ని
పాలలో అయితే డిప్ చేసి తినరు. ఫస్ట్ జామ్ పెట్టుకొని తిన్న తర్వాత వాళ్ళకి తినాలనిపిస్తే పాలలో డిప్ చేసుకొని తింటారు. లేదు అంటే అలాగే తాగేస్తారు. చూస్తున్నారు గదా! ఇలా పిల్లలకు హెల్తీగా ఇంట్లోనే బ్రెడ్ చేసి పెడితే మన చేతుల మీదుగా చేసిన వాటికంటే బయటవి ఏం బావుంటాయి. మా పిల్లలకైతే బయటి ఫుడ్ అస్సలు తెలీదు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడో ఒక్కసారంటే నేను అప్పుడు ఒకసారి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతే పిజ్జా తినిపిస్తానని చెప్పాను. అప్పుడు తినిపించాను. విషంకి చాలా ఇష్టమది. ఇక ఆ తర్వాత మళ్ళెప్పుడు తినిపించలేదు. ఒక 2 సార్లో ఏమో ఈ 8 ఇయర్స్‌లో బయటికెళ్ళాము తప్ప అంతకు మించి ఎప్పుడు పోలేదు. ఇగ నాకు కూడా పిల్లలకి నా చేతులతోని చేసి తినిపిస్తేనే నాకు కూడా తృప్తిగా ఉంటది. పిల్లలిద్దరైతే బ్రెడ్స్ తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాక నైట్ చదివించిన తర్వాత మా సారయితే చికెన్ తీసుకొచ్చారు. నేను ఈ చికెన్‌ని ఫ్రై కాకుండా, కూర కాకుండా కొంచెం దగ్గరగా వండేస్తున్నాను. ఇలా అయితే నేను దీంట్లో వాటర్ ఏమేయలేదు. కొంచెం ఆనియన్, టమాటా వేసి చికెన్ అయితే వండుతున్నాను. ఎప్పుడూ చెప్పే మాట నేను చికెన్ అయితే చాలా మంచిగా వండుతాను. మా సార్‌కి ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టము. ఇక నేను ఇంతకు ముందుకు కొత్తిమీర డ్రై చేశాను గదా! నాన్ వెజ్ వండుకున్నప్పుడు నాకది చాలా మంచిగా యూజ్ అయిపోతుంది. ఆ డ్రై చేసిన కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసి మళ్ళీ ఫ్రై చేసి ఒక 2 నిమిషాలయినంక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇగో గిట్లయితే మార్నింగ్ 5 ఏఎం టు నైట్ 9:30 వరకైతే నా రొటీన్ ఇలాగే ఉంటుంది రోజు. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పులుంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.